వందనాలు. దేవుని బిడ్డలారా, మరి జెరూసలేం యాత్ర ఈ రోజు మరి కొనసాగుతా ఉంది. మనం దావీదు గారు నివసించినటువంటి గృహానికి వచ్చాం. ఆయన కింగ్ డేవిడ్, హల్లెలూయా. ఆయన బెత్లెహేంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. గొర్రెలు కాచుకునేవాడు దావీదు. గొర్రెలు కాచుకుంటూ సితారా మరి ఫ్లూట్ అవి ప్లే చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. దేవుడు అది చూచి ఏం చేశాడంటే, నీవు గొర్రెలను బాగా కాస్తున్నావు దావీదు, నా గొర్రెలైన ఇశ్రాయేలును మీరు కాయడానికి నిన్ను నేను రాజుగా నేను అభిషేకిస్తున్నానని ప్రవక్త అయినటువంటి సమూయేలు గారిచే ఆయన అభిషేకించబడి ఈ యొక్క దావీదు దేవుని బిడ్డలారా మరి జెరూసలేం వచ్చారు. దేవుడు సౌలు తర్వాత మరి 40 సంవత్సరాలు మరి రాజుగా ఇశ్రాయేలు మీద చేసి ఉన్నారు. వారు ఇక్కడ నివసించారు. చూడండి, ఆ రోజుల్లో వారు నివసించినటువంటి ఆ యొక్క రాతిని మనం చూస్తూ ఉన్నాము. చాలా భూకంపాలు, చాలా మరి యొక్క శత్రువులు వచ్చి ఇల్లు అన్ని కూడా పడేశారు. ఆ యొక్క చిహ్నాలు మనం చూస్తూ ఉన్నాము. ఇది 3000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గృహం. దేవుని బిడ్డలారు మీరు చూడండి, 3000 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, మనకి 50 దాటిని అంటే ఇంకంతే. అలాంటిది దేవుని మహాకృప. మరి అన్ని సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి యొక్క గృహాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడే ఆయన ఉండేవారు. అక్కడ ఎక్కడైతే గోల్డెన్ డోమ్ ఉంది కదా, ఆ ప్రదేశంలో దేవుని యొక్క గుడారం ఉండేది. దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి ఆయన వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చూడండి ఒకసారి, ఇదిగో దీని వెనకాలే ఉంది కిద్రోన్ వ్యాలీ అంటారు. ఆ కనిపించే ఇళ్ళన్నీ కూడా అరబ్ ఇల్లు. దేవుని బిడ్డలారా చూడండి, అరబ్ ఇళ్ళకి ఇస్రాయల్ ఇళ్ళకి ఒకటే తేడా ఉంటది. ఇస్రాయల్ ఇల్లు అయితేనేమో ఆ వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, అవి తెల్లగా ఉంటాయి. అదే నల్లగా ఉంటే మాత్రం అట్లా నల్లగా ఉన్నాయని కూడా ముస్లింలు. ఎందుకనంటే పైనుంచి బాంబులు ఎవరన్నా ఎత్తే నల్ల ట్యాంకు అన్నవాడు మనోడు రా బాబు వేయొద్దని, తెల్లవి ఉంటే మన ఏడు రా బాబు అని ఇస్రాయల్. అది గుర్తు ఈ ముస్లింలోనే ఉంటాయి అవన్నీ కూడా. మీరు చూడండి, నల్లగుంటే నల్ల ట్యాంకులు ఉంటే ముస్లింలు, అరబ్ వాళ్ళే. తెల్లవి ఉంటే మనోడే అని. మీరు కూడా ఎప్పుడైనా సైనికులు అయితే బాంబే తెల్లటి మీద. హల్లెలూయా. మరి చూడండి, ఎంతో అదృష్టం మనకి. దేవుని బిడ్డలారా, మనకి ఏ యోగ్యత లేకపోయినా కూడా దేవుడు ఎంత భాగ్యాన్ని కలుగు చేశారు. మన జన్మలో కూడా మనం మర్చిపోలేని సంఘటనలు. చాలా మంది బిషప్లు, పాస్టర్లు, వేల సంఘాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూడలేరు. కానీ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఈ మహోన్నతమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో మనం తిరుగుతున్నామంటే వీఆర్ సో బ్లెస్డ్. అందుకని దేవునికి కృతజ్ఞత. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏమి అనుకోకుండా బైక్ రండి, గాడి 2 ఫోటోలు దిగా బొసెక్కంగా దావీదు గారి సంబంధం.